ఆండ్రూ ఫ్లింటాప్ ఇంగ్లాండ్ క్రికెట్ కి లభించిన ఒక అరుదైన ఆయుధం. అతను కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాకుండా మైదానంలో పక్కా మ్యాచ్ విన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాట్ తో బంతిని బలంగా బాదడం, బౌలింగ్ లో భీకరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్ను వణికించడం అతని ప్రత్యేకత. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరిలో లేదా క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆడే మెరుపు ఇన్నింగ్స్ లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవి. అతడు క్రీజ్ లోకి వచ్చాడంటే చాలు ఎంతటి అసాధ్యమైన లక్ష్యాన్నైనా ఇంగ్లాండ్ ఛేదించగలదనే నమ్మకం అభిమానుల్లో ఉండేది. 2005 యాసెస్ సిరీస్ ఫ్లింటాప్ కెరీర్ లోనే ఒక మైలురాయి. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై అతను చూపించిన ఆల్రౌండర్ ప్రతిభ వల్ల ఇంగ్లాండ్ దాదాపు 18 ఏళ్ల తర్వాత యాసెస్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సిరీస్ లో బ్యాటింగ్ లో కీలక పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ గా ఎదిగిన అతని తీరు అద్భుతం. చివరి ఓవర్లలో ఫ్లింటాప్ ఆడే ఇన్నింగ్స్ లు ఇంగ్లాండ్ కు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాయి. అతనిలో ఉన్న అపారమైన శక్తి వల్ల బంతిని స్టేడియం వెలుపలికి పంపడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్ లో కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించేవాడు. అతని పోరాట పటిమ మరియు మైదానంలో అతనికి ఉన్న దూకుడు ఇంగ్లాండ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేవి. గాయాల కారణంగా అతని కెరీర్ కొంత త్వరగానే ముగిసినప్పటికీ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక లెజెండరీ ఆల్రౌండర్ గా అతని పేరు శాశ్వతంగా ఉండిపోతుంది.